హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫోటోషాప్. మన ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి టెక్స్ట్ని హ్యాండిల్ చేయడం ఎలా ఏంటి అని చూసాం కదా, టెక్స్ట్ వ్యాప్ అని చెప్పేసి. సో ఇప్పుడు టెక్స్ట్ పేరాగ్రాఫ్ అంటే ఒక కంప్లీట్ పేరాగ్రాఫ్ ఉన్న టెక్స్ట్తో మనం ఎలా వర్క్ చేయాలి, దాని లోపల ఉన్న అలైన్మెంట్స్ ఏంటి అండ్ టెక్స్ట్ని ప్రాపర్ అలైన్మెంట్స్లో చేసే ప్రాసెస్ ఏంటి అని తెలుసుకుందాం. ఓకే, సో మనకి ఇక్కడ టెక్స్ట్ తీసుకోండి. మీరు ఒక పేరాగ్రాఫ్ అనుకోండి కంప్లీట్గా ఇలా డ్రాగ్ చేసేయండి, మౌస్ బటన్ హోల్డ్ చేసి డ్రాగ్ చేసేయండి. సో యూ విల్ గెట్ ఎవ్రీ టెక్స్ట్ హియర్. లైక్ మీకు ఇలా టెక్స్ట్ మొత్తం కంప్లీట్గా ఇట్లా వచ్చేస్తుంది. సో ఐ చేంజ్ ఇంటూ ద బ్లాక్ కలర్. సో బ్లాక్ కలర్ అనుకుంటున్నా. మీరు ఇక్కడ పైన క్యారెక్టర్కి వెళ్ళినట్లయితే సో మనకి ఇక్కడ పేరాగ్రాఫ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఈ పేరాగ్రాఫ్ ఏం చేస్తుందంటే టెక్స్ట్ క్యారెక్టర్ యొక్క అలైన్మెంట్స్. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ చూద్దాం. ఈ క్యారెక్టర్ గురించి నేను నిన్ననే ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు ఇంకా కంప్లీట్గా డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పైన ఆటో అని కనిపిస్తుంది కదా, ఇదేంటంటే లైన్స్ మధ్యన డిస్టెన్స్ ఉంటుంది కదా, ఆ డిస్టెన్స్ని సార్ట్అవుట్ చేస్తుంది అనమాట. ఓకే, సో మీరు టెక్స్ట్ని హ్యాండిల్ చేయాలంటే ఎవ్రీథింగ్ సెలక్షన్లో ఉండాలి కంప్లీట్లీ. సో ఇది ఉంది కదా పైన, ఇక్కడ వచ్చేసి లైన్స్ మధ్యన డిస్టెన్స్ అలైన్మెంట్ కోసం మనకు వస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లైక్ విడ్త్ అన్నమాట. అంటే టెక్స్ట్కి అంటే వర్డ్కి మధ్యలో లెటర్కి మధ్యలో గ్యాప్స్ని ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఈ క్యారెక్టర్లో చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు సైడ్కి పేరాగ్రాఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఏంటంటే అలైన్మెంట్. అంటే ఇప్పుడు మనకి టెక్స్ట్ అనేది సెంటర్ అలైన్మెంట్లో ఉందా, లేదా ఇట్ సైడ్ నుంచి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి అలైన్మెంట్ ప్రాపర్గా రావాలా, లేదా రైట్ సైడ్ నుంచి అలైన్మెంట్ ప్రాపర్గా రావాలా, లేదా మిడిల్ అలైన్మెంట్ అనేది ప్రాపర్గా ఉండాలా ఏంటి అని ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మీకు కంప్లీట్గా ఇక్కడ చూసినట్లయితే క్లియర్గా ఉంటుంది. ఇది చూడండి, లెఫ్ట్ అలైన్మెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెంటర్ టెక్స్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ అలైన్మెంట్. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, లైక్ మీరు ఎలా అంటే అలా. ఓకే, సో ఈ థింగ్స్ అన్ని ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఉంటుంది. ఓకే, అండ్ దీంతో పాటు మీకు క్లియర్గా ఇక్కడ చూసినట్లయితే పేరాగ్రాఫ్ లోపల ఇక్కడ T1 అండ్ పైన ఇలా కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే మీకు ఏదైనా ఒక టెక్స్ట్ ఉంటుంది అనుకోండి. ఇప్పుడు సపోజ్ మనం డేట్స్ వేస్తూ ఉంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ సమ్ 10th అనుకున్నాను అనుకోండి. సో మనం ఇక్కడ 10th TH అని కూడా. సో మనకి ఇక్కడ TH వచ్చేసరికి మనకి చిన్న సైజులో కనపడాలనుకోండి. TH అనేది మనకు చిన్నగా ఉండాలి అండ్ 10 అనేది మనకు పెద్దగా కనపడాలనుకోండి. సో మీకు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే లైక్ ఇది వచ్చేసి సూపర్ స్క్రిప్ట్ అనమాట. సో మీరు ఇలా కొట్టినట్టయితే ఏమైందంటే TH అనేది మీరు ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా పైనకి వెళ్ళిపోతుంది. లేదు మాకు పైనకి అవసరం లేదు కిందకి కావాలి అనుకుంటే ఇలా అయితే ఇలా లైక్ ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ ఇలా సెలెక్ట్ చేసుకొని కింద. ఓకే, అండ్ ఇన్ ద సేమ్ వే మనకేంటంటే ఇప్పుడు టెక్స్ట్ మీద ఒక లైన్ లాగా అండ్ టెక్స్ట్ కింద ఒక లైన్ లాగా. Suppose for example, I'm taking one more document here. Okay, so I'm taking text. So 200 తీసుకుంటున్న సైజ్. ఓకే, ఇంకా ఎక్కువ కావాలనుకోండి ఇంకా తీసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది ఉంది కదా అండర్లైన్, అంటే టెక్స్ట్ కింద మనం అండర్లైన్ పెట్టుకుంటాం కదా, అలా వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి టెక్స్ట్కి మిడిల్ లైన్, మనం కొట్టేసినట్టుగా ఒక లైన్ పెట్టుకోవచ్చు. సో ఇవి ఉంటాయి ఆప్షన్స్. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ ఆప్షన్ వచ్చేసి టెక్స్ట్ యొక్క హైట్ని విడ్త్ని తగ్గిస్తూ ఉంటుంది, ఇలా స్క్యూ చేసేసి కింద మొత్తం టోటల్. ఓకే, ఇట్లా అనమాట. లేదు ఐ వాంట్ 150 హైట్. సో మీకు ఇలా సాగుతూ ఉంటుంది అనమాట టెక్స్ట్. ఓకే, సో మనకైతే 100 అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఐ 100. సో ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి టెక్స్ట్ క్యారెక్టర్ అండ్ పేరాగ్రాఫ్ లోపల. ఓకే, ఇప్పుడు జనరల్గా అయితే మనం ఇక్కడ టెక్స్ట్ కలర్స్ మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం మార్చుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏమైందంటే మల్టిపుల్ కలర్స్ యాడ్ చేసుకోవాలనిపించినప్పుడు, లేదా ఇంకేమైనా డిఫరెంట్ కలర్స్ యాడ్ చేసుకోవాలన్నప్పుడు కాంప్లికేటెడ్ కాబట్టి, అంటే గ్రేడియంట్ కలర్స్ లాగా
ఇప్పుడు ఏంటంటే బయట ఇమేజెస్ని టెక్స్ట్ లోపలికి ఇన్సర్ట్ చేద్దాం. వి కాల్డ్ యాజ్ క్లిప్పింగ్ మాస్క్. సపోజ్ మనకి ఇప్పుడు ఈ టెక్స్ట్ ఇలా ఉంది కదా, నేను ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను. సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇట్ టు టెక్స్ట్. ఇక్కడికి డ్రాప్ చేయండి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. మీకు క్యాన్వాస్ సైజ్కి సెట్ చేసుకోండి, డాక్యుమెంట్ సైజ్కి. అండ్ ఐఎమ్ యూజింగ్ ఎంటర్. ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసినట్లయితే హియర్ యూ హ్యావ్ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. మీరు క్లియర్గా చూడొచ్చు. రైట్ క్లిక్ అంటే ఏదైతే మీరు లేయర్ని క్లిప్ మాస్క్ చేద్దాం అనుకున్నారో ఆ లేయర్ పైన క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని ఇలా కొట్టేసాయి. సో ఆటోమేటిక్గా మీకు టెక్స్ట్ అనేది అండ్ మీ పిక్చర్ లోపలికి టెక్స్ట్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. ఇన్సర్ట్ అయినాక మీకు ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే హియర్ యూ హ్యావ్ బ్లెండింగ్ ఆప్షన్స్. ఇప్పుడు నేను ఫర్దర్ క్లాస్లో వీటి గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లెండింగ్ ఆప్షన్స్ని ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అని. ఐ మీన్ టెక్స్ట్కి డ్రాప్ షాడోస్ ఎలా ఇచ్చుకోవాలి, షాడోస్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది అంతా దీంట్లో కంప్లీట్ అవుతుంది. ఓకే.